సరెండర్ చేశారు. కొంతమంది అధికారులపైన విచారణ అన్నారు. కానీ విచారణ అవినీతి జరిగిందనేది పట్టబయలు అవుతుంది. అటువంటిది ఏదీ లేకుండా కడప జోక్యం చేసుకుని వేరే డిపార్ట్మెంట్ అధికారులతో ఖచ్చితంగా ఇంకోటి చేసి ఎవరైతే ఈ డబ్బుకు తమరు కమిషనర్ గారు సరెండర్ చేశారు. సరెండర్ చేస్తే వాళ్ళు సమ్మెలో పోతే కనీసం నగరపాలక సంబంధించి ఒక 10 రోజుల ముందు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెత్త పన్ను డబ్బు రాబట్టు ఈ అధికారులు అదే కాకుండా ఇప్పుడు సొంత నిర్ణయంతో సొంత అందరికీ ప్రజల్లో విభాగంలో చాలా అవినీతి కోల్పోయారు. విభాగంలో అన్ని చోట్ల కూడా ప్రజలు కానీ చెప్పిన మాటకు మీరు విలువ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఎవరు అవినీతి చేసినా మేము ప్రతిదానికి పోరాడతామని మనం చేస్తున్నాం. అదే కాకుండా కమిషనర్ గారు వీళ్ళు ఎక్కడ అవినీతి జరుగుతోంది అవన్నీ చూడకుండా మీరు మీ అధికారులు కూడా బయటపడుతుంది. మేము బయటపడే వరకు కూడా ఈ పోరాటం సాగిస్తాం. ఈరోజు కడప నగరంలో కడప నడిబొడ్డులో జరుగుతున్న అవినీతి 8 కోట్ల స్కామ్ను వైఎస్ఆర్టీసీగా మేము ఇక ధర్నా కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా కడపలో ఉండే 38 మంది కార్పొరేటర్లు, అనుబంధ సంఘాలు, జిల్లా చైర్మన్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అందరూ కూడా సమంగా చేరి, ఎందుకంటే కడప జరుగుతున్న ఈ అవినీతిని ఎండగట్టే విధంగా మేము ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా కడప నగరంలో కమిషనర్ ఒక ప్రాముఖ్యమైన ఛానల్లో చెప్పారు. ఏమని ఇక్కడ అవినీతి జరిగింది 8 కోట్ల స్కాము, నెలకు 50 లక్షల రూపాయల స్కామ్ జరిగింది మాట వాస్తవేను అన్నారు. ఈరోజు చెప్తున్నారు ఉడతా భర్తీగా 8 మంది కింద స్థాయి నిరుద్యోగులు తీయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. పైనున్న ఎవరైతే తిమ్మింగలాళ్ళు పెద్ద పెద్ద చేపలను బయటికి తీయాల, కింద స్థాయి 10,500 రూపాయల జీతాలు పనిచేసే వాళ్ళ మీద చర్య తీసుకోవడం నిజంగా దుర్మార్గం. కార్మికులను పొట్టగొట్టితే వైఎస్ఆర్టీసీగా మేము హెచ్చరిస్తున్నాం. కమిషనర్ గారు 8 కోట్ల స్కామ్లో ఖచ్చితంగా ముందుకు చెప్పాల్సిందే, దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. దీంట్లో భాగంగా కడప నగరంలో ఈరోజు కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఒక పార్టీలో ఉంటున్నారా లేకపోతే ప్రజల పక్షాన ఉంటున్నారా అర్థం కావడం లేదు. పైనున్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు చెత్త మీద జీవో కూడా ఇలాంటి దుస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు నిజంగా దుస్థితి అనేది ఉంటే మీరు ఏదైనా అమలు చేయనప్పుడు ముందు జీవో తీసుకురావాలి. జీవో లేకోకుండా చెత్త పన్ను నిషేధమని మీరు ఎలా చెప్తారు? ఈరోజు ఆబద్ధ ముఖ్యమంత్రి ఏదైతే కొనసాగుతున్నాడో కడుపు కొట్టే పరిస్థితి ఉంది. ఈరోజు నిరుద్యోగ యువత కానీ అలాగే 108 కానీ 104 కానీ ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మేము హెచ్చరిస్తున్నాం, వైఎస్ఆర్టీసీగా 3 ఏళ్ల పాటు రోడ్డు మీద ఏ సమస్య వచ్చినా కూడా హెచ్చరించడానికి ముందుంటామని తెలియ తీసుకుంటున్నాం. అధికారాలు కట్టబెట్టి వాళ్లకు ఇష్టానుసారంగా డబ్బులు కలెక్షన్ చేయమని చెత్తకు 8 కోట్లు వసూలు చేసి ఆ 8 కోట్లు ఎక్కడ ఉన్నాయో నిగ్గు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి గవర్నమెంట్ మీద ఉంది. ఇక్కడ కమిషనర్ గారు పూర్తిగా కూటమి గవర్నమెంట్ వాళ్ళు చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని మేము కార్మిక వర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గత పోయిన నెలలో కడప కార్పొరేషన్లో కడప అంధకారంలో ఉంది. లైట్లు లేక, వీధి లైట్లు లేక ఎన్నో దొంగతనాలు, దౌర్జన్యాలు, అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటరు నార్మల్ ప్రజలు వాటర్ తీసుకుంటే ఇది కూడా లేకుండా పైప్ లైన్ వాటర్ కార్మికులు పైప్ లైన్ వదలడం లేదు. వాళ్ళ కార్మికుల డిమాండ్ ఏమిటంటే మాకు తక్కువ జీతాలు ఇస్తున్నారు, జీతాలు పెంచండి అని చెప్పిన దానికి వాళ్ళను విధుల నుంచి తొలగించి 20 రోజులు కడప ప్రజలను అంధకారంలో ఉంచిన కమిషనర్ గారు ఈరోజు దానికి బాధ్యత వహించాలి. ఈరోజు 8 కోట్లు కూటమి నాయకులు తిన్నారా, ఇక్కడ ఉండే అధికారులు తిన్నారా కార్మికులకు తెలియజేయాలా. ఈ రోజు 8 కోట్లు తినడానికి మీకు ఉంది. కార్మికులను వాళ్ళకు జీతాలు పెంచి వాళ్ళను సరిగ్గా చూసుకునే బాధ్యత మీకు లేదు. 6 నిమిషంల కరెంట్ అయితేనేమి, చెత్త కార్మికులు అయితేనేమి, పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు రోడ్ల మీద వాళ్ళు క్లీన్ చేస్తేనే నార్మల్ ప్రజలు సాదాసీదాగా తిరగలుగుతున్నారు. ఇలాంటి అనేకమైన అన్యాయమైన కార్యక్రమాలు చేయకుండా ఈ కమిషనర్ను బాధ్యత వహించి ఎవరైతే 8 కోట్లు తిన్నారో వాళ్ళను కక్కించి ఆ విధంగా క్షుణ్ణంగా పరిశీలించి 8 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ కూటమి గవర్నమెంట్ మీద ఉంది.